ఇవాళ చాలా వర్షంగా ఉన్నదండి, చాలా చలి చలిగా ఉంది. ఈరోజు నా రెసిపీ ఏంటంటే కేఎఫ్సి చేస్తున్నానండి. కేఎఫ్సిలోకి పొద్దున్న అంటే చాలాసేపు ఇది నానబెట్టాలి. ఇగోండి లెగ్ పీసులు. ఈ శుభ్రంగా కడుక్కుని దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, కొద్దిగా గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఇవన్నీ వేసి కొంచెం మజ్జిగ వేసేసి కలిపేసి ఉంచేసానండి అలాగా. ఇప్పుడు దీంట్లో ఇది మైదా పిండి అండి. ఈ మైదా పిండిలోకి ఉప్పు వేస్తున్నానండి, సాల్ట్, కొంచెం బేకింగ్ పౌడర్ అండి, కొద్దిగా మిరియాల పొడి, ధనియాల పొడి, గరం మసాలా, కారం, జీలకర్ర పొడి, ఇవన్నీ వేసేసండి కలిపాలి. ఇందులో వేసిన మసాలాలన్నీ కూడా ఇందులో వేసానండి. కాకపోతే మజ్జిగ వేసానండి ఇందులో. అన్నీ వేసి కలిపేసాక మజ్జిగ వేసి కలిపేసి ఉంచేసాను అలాగా 3 గంటల సేపు కలుపుకున్నానండి. ఈ పిండిలో ఈ పిండి పట్టించేయాలి. ఇలాగా పిండి పట్టించేసి ఇలా పట్టించేసిన తర్వాత ఇది ఐస్ నీళ్ళు అండి. ఈ ఐస్ నీళ్ళలో నెమ్మదిగా ముంచేయాలి. వెంటనే తీసేయాలి. ఇది తీసేసి మళ్ళీ పట్టించాలి ఇది పిండి. ఇలా పిండి దులిపేయాలండి. దులిపేసి మళ్ళీ పట్టించుకోవాలి. ఇలాగా బాగా పట్టించేసుకుని కొంచెంసేపు బాగా ఇలా నొక్కుంటూ ఉంటే దానికి ముక్కకి బాగా పడుతుందండి పిండి. మొత్తం 3 లెగ్ పీసులు, 3 ఇట్లకి ఇది ముందు పిండి పట్టించిన తర్వాత దీంట్లో నుంచి ఈ మసాలాలో నుంచి తీసి ఈ పిండి పట్టించి దీన్ని మళ్ళీ కూల్ వాటర్లో ముంచి తీసి మళ్ళీ పిండి పట్టించాను. అలాగే 3 కూడా పట్టించుకున్నాను. ఇప్పుడు ఇవి నూనెలో వేసేస్తున్నాను. హీట్ ఎక్కిపోయింది. ఇప్పుడు ఈ లెగ్ పీసులు ఇందులో వేసేస్తున్నాను. బాగా ఆగాలండి. కలర్ బాగా రావాలి, ఎర్రటి కలర్ రావాలి. ఇదిగోండి కేఎఫ్సి రెడీ అయిపోయింది. మరి మీరు
చూసి ఎంజాయ్ చేయండి. ఇది మయోనీస్ అండి. ఈ మయోనీస్లో పెట్టుకొని తింటే ఇలాగా చాలా రుచిగా ఉంటుందండి. అండి మరి మీరు కూడా చేసుకుని ట్రై చేయండి. ఎలా ఉన్నది మీరు కామెంట్ చేయండి. బాయ్ అండి.